హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా వంకాయలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మా ఇంట్లో చెట్టు కాయలు అనమాట. కోసి కూడా 2 days అవుతుంది. ఒకరోజు ఫ్రై, ఒకరోజు కర్రీ అట్లా వండుతూ వచ్చాను. అయితే నాకేంటంటే ఏమైనా రెసిపీ చేయాలనిపించింది స్నాక్ ఐటెం వీటితో. సో అందుకని ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇట్లాంటి వంకాయలు, గుత్తి వంకాయలు అంటారు కదా, చూస్తున్నారు కదా ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇట్లా గుత్తి వంకాయలతో, అలానే కార్న్ఫ్లవర్ పిండి కొంచెం, అలానే ఈ కార్న్ఫ్లవర్ పిండిలో మనం శనగపిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా మేము ఇంట్లో తయారు చేసిందండి శనగపిండి. మ్యాక్సిమం నేను ఏదన్నా ఇంట్లో తయారు చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, బయట మళ్ళీ ఎలా వస్తాయి ఏంటో అని. పచ్చిపప్పుని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇందులో కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కారం, చూస్తున్నారు కదా కారం, సాల్ట్. డబ్బాల్లోనే చూపించేస్తున్నాను మీకు, వేసేటప్పుడు కొలత చూపిస్తాను కదా అని. అలానే మేము ఎప్పుడు ఇంట్లో తయారు చేసి పెట్టుకునేటువంటి గరం మసాలా. ఇంతేనండి. ఈ ఐటమ్స్తో మనం ఈజీగా మంచి స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే అసలు ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. శుభ్రంగా వంకాయలను అనేది నీట్గా ఇలా కడిగేసుకోవాలి. కడిగేసుకొని నీట్గా మనం ఏం చేయాలంటే ఇట్లా గంటలు పెట్టుకోవాలండి. నీట్గా ఇట్లా చక్కగా ఇలా గంటలు అనేది పెట్టేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇంట్లో పండినవి కదా, చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట. ఇంకా బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి, ఈసారి చూపిస్తాను మీకు ఆ గార్డెన్ ఎలా ఉండిద్ది ఏంటనేది. ఇంతేనండి, ఇలా గంటలు పెట్టేసుకోవడమే. మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అన్నిటికీ ఇలా గంటలు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం కడాయి అనేది పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. అవి నూనెలో చక్కగా వేగిపోవాలన్నమాట. సో నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే అవి ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఒక 5 minutes చూద్దాము ఆయిల్ హీట్ అయ్యే వరకు. అక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఈ కిందకు ఉన్నాయి కదా తొడిమెలు, వీటిని ఇట్లా పైకంట ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా తీసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం వంకాయలన్నిటినీ కూడా ఇలా తొడిమల పైన కూడా కొంచెం చీల్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇట్లా నూనెలో వేసేయడమేనండి. అన్ని వంకాయలు ఒకేసారి వేపేసుకోవచ్చు, ఏం కాదు. వంట ఎప్పుడు కూడా మనం పొయ్యి స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే అవి వేగవు, మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేనండి, వీటిని ఇలా స్లిమ్లో పెట్టుకొని వేపెట్టుకోవడం. చూస్తున్నారు కదా, ఇక చక్కగా మనకి ఇది ఫ్రై అయిపోతున్నాయి. ఇంకొక 5 minutes అండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి, ఎందుకంటే మెత్తగా ఉండాలి మనం పట్టుకుంటే వంకాయని. అలా వీటిని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ కూడా ఇట్లా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయి. ఇట్లా పర్ఫెక్ట్గా వీటిని మనం వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ కొంచెం,
కారం. ఇది కొంచెం స్పైసీగానే చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా. నార్మల్గా అయితే పిల్లలు వంకాయ అనేది ఇష్టపడరు కదా, ఈ మెథడ్లో చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారనమాట. మూడింటిని ఇట్లా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలంటే ఈ వంకాయల్లోకి మనం పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా కాలుతుంది వంకాయ, ఇప్పుడే కదా మనం తీసింది. ఇట్లా చక్కగా కూర్చేసుకొని అన్ని వంకాయలని ఇలా సిద్ధం చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నిట్లోకి కారం అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే ఇంతకుముందు తీసుకున్నామో కార్న్ఫ్లవర్ పిండి ప్లస్ కొంచెం శనగపిండి యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో కూడా మనం కొంచెమే సాల్ట్, ఎక్కువ కూడా అవసరం లేదండి, కొంచెం సాల్ట్, అట్లని కొంచెం కారం. ఇందులో గరం మసాలా అనేది మనం యాడ్ చేయవసరం లేదు. చూసినా కదా, మొత్తాన్ని కూడా ఇట్లా ఒకసారి చక్కగా ఉండలు అనేది లేకుండా ఇట్లా పౌడర్ మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా 3 స్టెప్లు ఈజీగా మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం పకోడీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు చేయి పెట్టాల్సిందే, తప్పదు. మొత్తం కూడా జారుగా పకోడీ పిండిలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకోవాలి. మనం పకోడీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి, ఇట్లా జారుగా ఉండాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వీటిని వేపేసుకుంటాం అన్నమాట. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ పిండిలో ముంచిన వంకాయలు అనేవి మనం ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ వంకాయ కూడా వేసేసాను. ఇట్లా చక్కగా పిండి అనేది మనం ఇట్లా వంకాయకి పట్టేలాగా వేసుకొని రెండు వైపులా అండి జాగ్రత్తగా చేయాలి. వంకాయ మెత్తగా ఉంటుంది కాబట్టి ఇట్లా పట్టుకొని ఆయిల్లో వేసేయడమే. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి. అయితే ఇది నంచుకోవడానికి ఆనియన్స్తో టమాటా సాస్లో కలిపి నంచుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సాస్లో ఉంది, అసలు సూపర్ ఉంది కదా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టాటా, బాయ్ బాయ్.